వాసాంబెల్లా వాసంలో తడిచినాము. హాయ్ అండి, వెల్కమ్ టు సినిమా పిచ్చ. మూవీ రివ్యూ ఆఫ్ పేక మెడలు. పేకతో మెడలు కడితే ఎప్పుడు కూలిపోతుందో కూడా తెలియదు. అలా పేకతో మెడలు కట్టే ఒక పర్సన్, ఒక స్టోరీ ఫిల్మ్. కానీ ఆ పర్సన్ స్టోరీ చూద్దామని వెళ్ళి ఇంకొక ఇన్స్పైరింగ్ పాయింట్ ని చూస్తాం మనం ఈ సినిమాలో. మీరు కనుక ఈ సినిమా ట్రైలర్ చూడకపోతే ఖచ్చితంగా చూడండి. ఈ సినిమాలో ఉండే బేసిక్ ప్రిమైజ్ ని ఆ ట్రైలర్ లో సెట్ చేసి పెట్టారు. ఇంకా ఈ సినిమాలో ఉన్న కొన్ని పాజిటివ్ విషయాల గురించి మాట్లాడుకుందాం. లీడ్ యాక్టర్స్ ఒక యాక్టింగ్ వర్కౌట్ అయింది. అండ్ దాంతో పాటు ఫస్ట్ హాఫ్ కాన్ఫ్లిక్ట్ ని సెట్ చేయడం నీట్ గా సెట్ చేసుకుంటూ వెళ్ళారు. అక్కడక్కడ కొన్ని సీన్స్ లో బాగానే నవ్వొస్తుంది. ఫస్ట్ హాఫ్ లో శివ అనే క్యారెక్టర్ కి బర్త్డే సెలబ్రేషన్ ఉంటుంది. ఆ బర్త్డే సెలబ్రేషన్ సీక్వెన్స్ కూడా మనల్ని కొద్దిగా స్మైల్ చేసేలా చేస్తుంది. కొన్ని చోట్ల మ్యూజిక్ సినిమాకి సెట్ అయ్యేలాగా బాగా బ్లెండ్ అయింది. అండ్ ఈ సినిమాలో వాళ్ళు తీసుకున్న కోర్ పాయింట్ ఏదైతే ఉందో అది రియాలిటీకి దగ్గరగా చెప్పాలనుకునే ప్రయత్నం బాగుంటుంది. సరే, ఈ సినిమాలో కొద్దిగా ప్రాబ్లమాటిక్గా అనిపించే విషయాలు ఏంటంటే కథ ముందుకు కదులుతున్నట్టుగా అనిపించదు. దాంతోపాటు పెద్ద ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఏది ఉండదు సినిమాలో. ఒక రియాలిటీకి దగ్గరకున్న ఒక న్యాచురల్ స్టోరీని చూడాలనుకుంటే మాత్రం ఇక మెడలు మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది. లేదు, కొంచెం రియాలిటీ అదంతా పక్కన పెట్టేసి ఒక ప్రాపర్ ఎండింగ్, ఒక ప్రాపర్ జస్టిఫికేషన్ ఉన్న స్టోరీ చూడాలంటే మాత్రం కొద్దిగా డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆల్రెడీ మాట్లాడుకున్నట్టే యాక్టింగ్ విషయంలో యాక్టర్స్ బాగానే చేశారు, కానీ డబ్బింగ్ ఎందుకు కొంచెం ప్రాబ్లమాటిక్గా అనిపించింది. వాళ్ళది తెలుగు నేటివిటీ కాదు అన్న విషయం అర్థమైపోతూనే ఉంటుంది. రీసెంట్గా మనకి కల్కిలో కొన్ని డబ్బింగ్స్ ఎలాగైతే ప్రాబ్లమాటిక్గా అనిపించాయో ఈ సినిమాలో కూడా ఆ ప్రాబ్లం మనం ఫేస్ చేస్తాం. ఓవరాల్గా ఇంటెన్షన్ అయితే బాగుంది, కానీ సినిమా ఆ పేక మేడలు గాలికి ఎలా అయితే అటు ఇటు చెదిరిపోతాయో అలా ర్యాండమ్గా వెళ్ళిపోతుంటుంది. కొన్ని చోట్ల అసలు సినిమా ఎటు వెళ్తుందిరా అని ఒక ఫీలింగ్ కూడా వస్తుంది. దాంతోపాటు కొద్దిగా స్లోగా కూడా ఉంటుంది. సినిమాలో వీళ్ళు సెట్ చేసిన ప్రాబ్లమ్స్కి ఫినిషింగ్ ఎలా ఇస్తారా బాబు అని ఒక కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే డెవలప్ అయింది, కానీ బట్ ఆ సాటిస్ఫాక్షన్ ఫ్యాక్టర్ కొంచెం తగ్గింది లాస్ట్లో. కానీ స్టిల్ కొంతమందికి ఆ ఎండింగ్ నచ్చచ్చు. సినిమాని రియాలిటీతో కంపేర్ చేసి చూసే వాళ్ళకి ఆ ఎండింగ్ నచ్చచ్చు. లేదు ఏదో జరగాలరా, ఏదో అవ్వాలరా అని చూసే వాళ్ళు మాత్రం కొద్దిగా డిసప్పాయింట్ అవుతారు. సో అదండి మ్యాటర్. కీప్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ నార్మల్. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.